మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం 50వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ దాతృత్వం చాటారు. డివిజన్కు చెందిన దావా నాగేశ్వరరావు అనే వ్యక్తి ఓ ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయాడు. దీంతో మంత్రి జన్మదినం సందర్భంగా కార్పొరేటర్ బాధితుడికి స్కూటీని బహుమతిగా అందించారు. కాంగ్రెస్ నేతల చేతుల మీదుగా బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, దుర్గా ప్రసాద్, కార్పొరేటర్ కమర్తప్ మురళి తదితరులు పాల్గొన్నారు. శరత్ని అభినందిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, సేవా కార్యక్రమాలు చేయాలని, అలాగే మన మంత్రి గారు 10 మందికి మన ఖమ్మం జిల్లాలోనే మన ఖమ్మాన్ని సస్యశ్యామలం చేయాలని, మనందరం కూడా ఆయన ఆరోగ్యాలతో క్షేమంగా కలకాలం మంచిగా వర్ధిల్లాలని చెప్పి మనందరం కూడా మన ఆశీస్సులు అందరి ఆశీస్సులు మన మంత్రి గారికి, తుమ్మల గారికి ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కార్యక్రమాలలో అందరితో మంచుకుంటేనే ఇప్పుడు మరి చెప్పినట్టు అన్ని కోట్లు డబ్బులు ఇచ్చారు ఆయనకి. ఇందులో ఏ ఒక్కడికి నచ్చపోయిన పుల్లేస్తాడు మొత్తం ఆయనకేనా, మా పరిస్థితి ఏంటని అర్థం తిరుగుతారు. కానీ ఈ అందరినీ మేనేజ్ చేసుకోవాలా, తోటోళ్ళని చేసుకోవాలా, మంత్రులు చేసుకోవాలా, నాయకులను చేసుకోవాలి. ఇంతమందిని అధికారుల దగ్గర నుంచి చేస్తేనే మన ప్రాంతానికి ఆ డబ్బులు వస్తుంటాయి, ఆ నిధులు. మరి అట్లా చేసినందుకు షరతుని మరొకసారి అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా ముందుకు రావాలని, అట్లాగే మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ తుమ్మల గారికి ఆయన ఇచ్చేటటువంటి బహుమతి, ఎందుకంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 40 సంవత్సరాల నుంచి మంత్రిగా అనేక, అసలు ఆయన చేయందంటూ లేదు. మిత్రుడు చెప్పినట్టు ఎన్ని అభివృద్ధులు చేసినా ఎక్కడ ఆయన సొంతంగా మచ్చలేదు. అంటే ఆయన కరప్టెడ్ అనో, లేకపోతే ఎనుకో మెడికల్ కాలేజీ పెట్టుకున్నాడనో, ఎనుకో ఇంజనీరింగ్ కాలేజీ ఉందనో, లేకపోతే ఈయన పెద్ద కాంట్రాక్టులు చేస్తాడు అనేటటువంటిది ప్రతిపక్షాలు ఏమైనా ఆరోపణలు చేస్తే తప్ప వాస్తవికంగా ఎక్కడా కూడా ఆయన ఎవరికి మరి కనపడే విధంగా ఎక్కడ ఏమి దొరకదు అనమాట ఆయన లాంటి. మరి అలాంటి నిరాడంబర వ్యక్తిని ఈ చక్కటి కార్యక్రమంతో ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి సమక్షంలో చెప్పే అవకాశం కల్పించినందుకు ఉద్దేశించుకొని ఇలా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వారు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పమంటే నా నాయకులకు కార్యకర్త అందరూ కూడా చెప్పడం జరిగింది. ఫ్లెక్సీలు కానీ, అదేవిధంగా కేక్ కటింగ్లు కానీ, క్రాకర్స్ కానీ అన్నీ వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వారి అభిష్టం మేరకే ఈరోజు SC, ST, BC మైనార్టీ హాస్టల్స్ సంబంధించిన గవర్నమెంట్ హాస్టల్స్ అన్నీ కూడా, అదేవిధంగా మరి వృద్ధాశ్రమాలు, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన కేంద్రాలలో మా నాయకులందరూ కూడా ఈరోజు వారి యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి రేపు రాబోయే రోజుల్లో మరి నిండు నూరేళ్ళు మరి మంత్రి గారికి ప్రజల ఆశీస్సులు ఉండాలి. వారు నిండు నూరేళ్ళు జీవించి మరి మన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు. గతంలో కూడా వారు గత 20 సంవత్సరాల నుంచి మంత్రిగా చేశారు. రాబోయే రోజులు ఇంకా ప్రజలకి చాలా సేవలు చేశారు, అభివృద్ధి చాలా చేశారు. వారికి అలా ప్రజలు గుండెల్లో ఉండరు తుమ్మల నాగేశ్వరరావు గారు. అలాంటి వారికి మనం ఈ జన్మదిన సందర్భంగా వారు నిండు నూరేళ్ళు జీవించాలని, రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా 50వ డివిజన్లో 2 కాళ్ళు యాక్సిడెంట్లో పోయినటువంటి దావా నాగేశ్వరరావు గారికి అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మంత్రి గారి దగ్గరికి వచ్చినప్పుడు యుగేందర్ గారి కాళ్ళ మీద పడి నాకు బండి కావాలని అడిగాడు. అది ఆ రోజు నా మనసులో పడిపోయి ఏం చేయాలనుకున్నప్పుడు అతనికి బండి తుమ్మల నాగేశ్వరరావు గారి బర్త్డే రోజు ఇద్దామని అనుకుని మురళన్న గారికి, అన్న ఇట్లా బండి ఇద్దాం అనుకుంటుంటే, తమ్ముడు ఇది మంచి కార్యక్రమం 100% చెయ్యని మేయర్ గారు మరియు DCC అధ్యక్షులు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసి కమర్తప్ మురళి గారు అన్నతో కలిసి ఆయనకి బండిని ఈరోజు సుమారు 1,30,000-40,000 అయింది బండి ఇవ్వడం జరిగింది. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాల భగవంతుడు ప్రసాదించాలని, ఇలానే ఇంకా ప్రజలకి సేవ చేసే భాగ్యాన్ని, ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇలాంటి మంచి పనులు చేయడానికి మేము ఎప్పుడు మా కుటుంబ సభ్యులు, మా మిత్ర బృందం ముందే ఉంటాము. రానున్న రోజుల్లో ఇంకా మంచి పనులు ఇలా చేస్తాము. మురళన్న గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి పనులు ఇంకా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక మా 50వ డివిజన్ నన్ను కార్పొరేటర్ గెలిపించిన 50వ డివిజన్ ప్రతి ఒక్క వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్, జై తెలంగాణ.